నేను నా ఎనిమి ఎపిసోడ్ 21. పాస్ట్లోకి వెళ్ళిపోతాడు ధ్రువ్. అది వాళ్ళ కాలేజ్ డేస్. ఆకాంక్ష హాస్టల్లో చేరిన తర్వాత ఆమె బాగోగులన్నీ మోహన్ చూసుకుంటూ ఉంటే ఆమెకి స్కూల్లో ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటాడు ధ్రువ్. ఆకాంక్షకి తెలియకుండా ఒక స్నేహితుడిలా. ఆకాంక్ష మాత్రం తన 14వ సంవత్సరం తర్వాత ఇక ధ్రువ్ని చూడటం కూడా మానేస్తుంది. అలా ధ్రువ్ 10th పూర్తి చేసి ఇంటర్ కూడా పూర్తి చేస్తాడు. ఆ తర్వాత అక్కడి నుంచి కాలేజ్లో బీటెక్లో జాయిన్ అవుతాడు. ధ్రువ్ చాలా హ్యాండ్సమ్గా ఉండడం వల్ల అతనికి కాలేజ్లో చాలా ఫాలోయింగ్ కూడా ఉండేది. దాంతోపాటు అతని వాయిస్కి ఇంకా ఎక్కువ మంది ఫ్యాన్స్. అక్కడే ధ్రువ్కి పరిచయం అవుతుంది నేత్ర. అతని మీద మొదటి నుంచి క్రష్ ఫీలింగ్ ఉంటుంది నేత్రకి. కానీ దాన్ని బయట పెట్టకుండా ఫ్రెండ్లా వదులుతుంది. ఇక ఆకాంక్ష విషయానికి వస్తే హాస్టల్లో శ్రావ్య పరిచయం అవ్వడంతో ఇద్దరు ప్రాణ స్నేహితులు అయిపోతారు. ఎంతలా అంటే ఆకాంక్ష బిజినెస్కి సంబంధించిన బ్రాంచ్ తీసుకుంది అని శ్రావ్య కూడా అదే బ్రాంచ్లో జాయిన్ అయ్యేంత బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు. అలా 2 సంవత్సరాలు గడిచిపోతాయి ప్రశాంతంగా. తర్వాత ఆకాంక్ష డిగ్రీలో జాయిన్ అయితే ధ్రువ్ బీటెక్ 3rd ఇయర్కి వస్తాడు. ఈ 2 సంవత్సరాల్లో ఆకాంక్షని పూర్తిగా మర్చిపోతాడు ధ్రువ్. ఆకాంక్ష కూడా హాస్టల్లో చేరిన తర్వాత ధ్రువ్ గురించి పూర్తిగా మర్చిపోతుంది. ఆ రోజు ఆకాంక్ష వాళ్ళ కాలేజ్లో ఫ్రెషర్స్ డే పార్టీ జరుగుతుంది. ఆకాంక్ష శ్రావ్య కూడా బాగా రెడీ అయ్యి అక్కడ పార్టీ అంతా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ అనుకోకుండా ఒకతను వాళ్ళ ఫ్రెండ్స్తో వేయడంతో ఆకాంక్ష డ్రెస్ మీద డ్రింక్స్ స్పిల్ చేస్తాడు. సారీ ఆకాంక్ష, చూసుకోలేదు అని అతను చెప్పేసరికి అతను కావాలని చేయలేదు అని తెలిసి ఇట్స్ ఓకే అజయ్ అని చెప్పి శ్రావ్య నేను డ్రెస్ మార్చుకొని వస్తానే అని శ్రావ్యకి చెప్తే నేను కూడా వస్తాను పదా. అబ్బా హాస్టల్ ఇక్కడే కదా, నేను వెళ్ళొస్తాలే, నువ్వు పార్టీ చూడు అని హాస్టల్కి వెళ్తుంది. ఆకాంక్ష హాస్టల్కి వెళ్ళి ఒక హాఫ్ శారీ వేసుకుంటుంది. దానికి తగ్గట్టు కొంచెం మేకప్ వేసుకొని బయటకు వచ్చి సగం దూరం వచ్చేసరికి ఆకాంక్షకి అక్కడ ఎవరూ లేకపోవడంతో చుట్టూ చీకటిగా ఉండడంతో భయంగా అనిపిస్తూ ఉంటుంది. అదే టైంకి కాలేజ్ మ్యూజిక్ రూమ్లో కొద్దిసేపు ప్రాక్టీస్ చేసుకొని తన బండి మీద ఇంటికి వెళ్తున్న ధ్రువ్కి అక్కడ చీకట్లో ఆమె ఉండడం కనిపిస్తుంది. ధ్రువ్ బండి లైట్స్ డైరెక్ట్గా ఆమె మొహం మీద పడుతుంటే కళ్ళకి చేతిని అడ్డు పెట్టుకుంటూ మొహం పక్కకి తిప్పుకుంది ఆకాంక్ష. ధ్రువ్ ఆమె దగ్గరికి హార్న్ కొట్టుకుంటూ వచ్చి ఓ అమ్మాయి, హార్న్ కొడుతున్న పక్క కదలవే, ఇది రోడ్ అనుకుంటున్నావా లేకపోతే మీ నాన్న కట్టిన ప్యాలెస్ అనుకుంటున్నావా అని అడుగుతూ బండి లైట్స్ ఆఫ్ చేసిన ధ్రువ్కి మొహానికి అడ్డుగా పెట్టిన చేతిని తీస్తూ అతని వైపుగా తిరిగిన ఆకాంక్షను చూడగానే అతని మనసు లయ తప్పి ఫాస్ట్గా కొట్టుకోవడం మొదలు పెడుతుంది. గుండె మీద చేయి వేసుకొని రెప్ప కొట్టడం కూడా మర్చిపోయి ఆమెనే చూస్తూ ఉండిపోతాడు ధ్రువ్. పీచ్ కలర్ లంగా బ్లౌజ్కి చాక్లెట్ కలర్ ఓనీ వేసుకొని లైట్ మేకప్తో అతని కళ్ళకి దేవలోకం నుంచి తప్పించుకొని వచ్చిన దేవకన్యలా కనిపిస్తుంది ఆకాంక్ష. వావ్, ఎంత బాగుంది అమ్మాయి, ఫస్ట్ లుక్లోనే ధ్రువ్గాడి మనసు దోచేసింది అని ఇన్నర్ వాయిస్ వేసుకొని హలో మిస్, ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు? ధ్రువ్ని ఒక చూపు చూసి మా కాలేజ్లో ఫ్రెషర్స్ డే పార్టీకి వెళ్తున్నా అని చెప్తుంది. మరి వెళ్లకుండా ఇక్కడ నిల్చున్నారేంటి? అది అది అని ఆమె తడబడుతూ కళ్ళు అటు ఇటు తిప్పుతుంటే అబ్బా ఆ కళ్ళు ఏమున్నాయి అని మనసులో అనుకున్నాను అనుకొని బయటకు అనేస్తాడు. ఏంటి ఏమన్నారు? అబే నేనేమన్నాను? నేనేమనలేదే. లేదు ఏదో అన్నారు. వా రీ, నోరు కంట్రోల్ చేసుకోరా లేకపోతే బుక్ అయిపోతావు అని మళ్ళీ ఇన్నర్ వాయిస్ వేసుకొని అబ్బే నేనేం అనలేదు మేడం అని ధ్రువ్ అనేసరికి సర్లే కానీ కొంచెం కాలేజ్ వరకు తోడుగా వస్తారా అని ఆకాంక్ష అనేసరికి తప్పకుండా వస్తాను, కానీ ఒక్క కండిషన్ అంటాడు ధ్రువ్. ఏంటా కండిషన్? అది అది అని అనుమానంగా చూస్తూ ఆకాంక్ష అడిగేసరికి నీ పేరు చెప్పు, అండ్ నాకు నిన్ను ఎక్కడో చూసినట్టు కూడా అనిపిస్తుంది. ఎక్కడ చూశాను? నా పేరు ఆకాంక్ష, అండ్ నువ్వెక్కడ చూసావా నాకెలా తెలుస్తుంది? ఆకాంక్ష, ఈ పేరు కూడా ఎక్కడో విన్నానే అనుకుంటూ సరే దా బండెక్కు, పార్టీకి లేట్ అవుతుంది. ఆహా నేను ఎక్కను, నేను నడిచొస్తాను, నువ్వు నా వెనుక బండి మీదరా అని ఆకాంక్ష చెప్పేసరికి భలే తింగర్ దానిలో ఉన్నావే నువ్వు, ఏదో హెల్ప్ చేయమన్నాను కదా అని ఎక్కువ మాట్లాడకు. ఓ అబ్బో సరేలే పద, నీ ఇష్ట ప్రకారమే వెళ్దాం అని అక్కి ముందు నడుస్తుంటే ఆమెనే చూస్తూ బండితో స్లోగా వెళ్తాడు ధ్రువ్. అక్కడ అంతా చీకటిగా ఉండడంతో చాలా నిశ్శబ్దంగా ఉంటుంది ఆ ప్రదేశం అంతా.
అంత నిశ్శబ్దంగా ఉన్న చోట ఆమె వేస్తున్న అడుగులకి ఆమె కాళ్ళకి పెట్టుకున్న పట్టీల మువ్వలు లయబద్ధంగా వినిపిస్తుంటే ధ్రువ్ మనసు ఆమె కాళ్ళ కింద నలిగిపోతున్నట్టుగా అనిపిస్తుంటే, అబ్బా ఏం తిప్పుకుంటూ నడుస్తున్నావే పిల్ల అనుకొని, ఓయ్ పక్కనే నడవచ్చు కదా అని అంటే, ఏం అవసరం లేదు కాలేజ్ వచ్చేసింది అని లోపలికి వెళ్ళిపోతుంది. అబ్బా అప్పుడే వచ్చేయాలి కాలేజ్. ఓయ్ పిల్ల, ఇంటికి ఏ డిపార్ట్మెంటో చెప్పలేదు, వెళ్ళిపోతున్నావు. నువ్వు అన్నది ఒక కండిషన్ మాత్రమే, అది కూడా పేరేంటని అడిగావు, చెప్పేశా, అయిపోయింది. ఇక ఇంటికి వెళ్ళి తినేసి బబ్బో అని చెప్పి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది ఆకాంక్ష. గడుసుదే అనుకొని అప్పటికి ఇంటికి వెళ్ళిపోతాడు ధ్రువ్. లోపలికి వెళ్ళిన ఆకాంక్ష, ఏంటి ధ్రువ్కి నేను గుర్తులేనా, అసలు తెలియనట్టే బిహేవ్ చేశాడు అని వెళ్తుంటే శ్రావ్య ఆమెని గమనించి, ఏమైంది అక్కి అలా ఉన్నావు అని అడిగితే, శ్రావ్స్ అది అని జరిగింది మొత్తం చెప్పి, ధ్రువ్ నన్ను గుర్తుపట్టనే లేదు అని మూతి ముడుచుకొని చెప్తుంటే, బేబీ నీకొకటి తెలుసా, తను ఎప్పుడో 9th చూశాడు నిన్ను, అప్పటికి ఇప్పటికీ నువ్వు చాలా మారిపోయావు తెలుసా నీకు ఇది అని శ్రావ్య అనడంతో, అవును కదా 9th నేను చాలా సన్నగా పొట్టిగా ఉండేదాన్ని, ఇప్పుడు కొంచెం హైట్ అయ్యి కొంచెం ఒళ్ళు చేశాను కూడా, అందుకే మరి ధ్రువ్ నిన్ను గుర్తుపట్టలేకపోయాడు అలా అనుకొని ఇంకా పార్టీ ఎంజాయ్ చేస్తారు శ్రావ్య ఆకాంక్ష. ఇంటికి వెళ్ళిన ధ్రువ్ అతని ఫ్రెండ్కి కాల్ చేసి ఆకాంక్ష పేరు చెప్పి, ఏ బ్రాంచో కనుక్కోరా, రేపటికంతా నాకు తెలియాలి అని అంటాడు. సరేరా అని అతని ఫ్రెండ్ చెప్పేసరికి, ఎంత క్యూట్గా ఉన్నావక్కి, గుర్తుపెట్టుకో నువ్వెప్పటికైనా నాకే సొంతం అనుకొని, రేపటి నుంచి మన కథ మొదలు బేబీ, ఫస్ట్ టైం ఒక అమ్మాయి నన్ను ఎంత డిస్టర్బ్ చేయడం, ఇక నిన్ను వద్దిలేదే లేదు అని ఆమె ఆలోచనలతో నిద్రలోకి జారుకుంటాడు. ఉదయం 7:40 ఆకాంక్షకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ధ్రువ్ ఫ్రెండ్ ఇవ్వడంతో కాలేజ్ ముందుకొచ్చి ఆమె కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ధ్రువ్. 7:30 నుంచి ఎదురు చూస్తుంటే కరెక్ట్గా 9 అయ్యే సమయానికి శ్రావ్యతో ఊసులు చెప్పుకుంటూ నవ్వుకుంటూ నడుచుకొని వస్తుంది ఆకాంక్ష. కాలేజీ యూనిఫామ్లో సింపుల్గా ఉన్న క్యూట్గా కనిపిస్తున్న ఆకాంక్ష మీద నుంచి కళ్ళని తిప్పుకోలేకపోతూ ఉంటాడు ధ్రువ్. అనుకోకుండా అతని వైపుగా చూసిన ఆకాంక్షకి అతను ఆమె వైపే చూస్తుండడం కనిపించగానే, ధ్రువ్ ఏంటి ఇక్కడికి వచ్చాడు అని మనసులో అనుకొని పక్కనే ఉన్న శ్రావ్యకి కూడా విషయం చెప్తుంది. వావ్, ఇతనేనా ధ్రువ్ అంటే, ఏంటి ఇంత బాగున్నాడు, అంత బాగున్నాడు కాబట్టే ఫాలోయింగ్ కూడా ఎక్కువ అయ్యేగారికి, ఫాలోయింగ్ ఉండడంలో అస్సలు తప్పులేదే అనుకుంటూ వాళ్ళ ధ్రువ్ దగ్గరికి వచ్చేసరికి, ఓయ్ ఆకాంక్ష, నువ్వు హరి అంకుల్ అమ్మాయివి అని నాకు ఎందుకు చెప్పలేదు రాత్రి, ఎవరండి మీరు అని ఏం తెలియనట్టు అడుగుతుంది అక్కి. అమ్మని నన్నే మర్చిపోయావా, గుర్తుపెట్టుకోవడానికి మీరేమైనా సీఎంనా లేక పిఎమ్మా అని గడుసుగా ప్రశ్న అడిగి, ఇలా వెనకాలే రావడం బాలేదబ్బాయి అని క్లాస్కి వెళ్ళిపోతుంది. ఇదంతా ఒకరు చూసేశారు. ఆ చూసిన వాళ్ళు మరెవరో కాదు, నేత్ర ఫ్రెండ్ అయిన షర్మిల. షర్మిల చూసింది అలా ఉండకుండా వెళ్ళి నేత్రకంతా ఎక్కిస్తుంది. వాట్, నేను నమ్మును, ధ్రువ్ ఏంటి ఒక అమ్మాయి కోసం వెళ్ళడం ఏంటి, నిజం నేత్ర నేను చూశాను, నువ్వు అసలు సరిగ్గా చూసావా, అతను ధ్రువేనా, అబ్బా తల్లి చూడు, కావాలంటే పిక్ కూడా తీశాను అని షర్మిల ఫోన్ తీసి ఆకాంక్షతో మాట్లాడుతున్న ధ్రువ్ పిక్ చూపిస్తుంది. అది చూడగానే ఒళ్ళు మండిపోయి, అదెవరో కనుక్కోవే, నా ధ్రువ్తో అంత క్లోజ్గా మాట్లాడుతుందా అని ఏదో ధ్రువ్ దాని సొంతం అన్నట్లు మాట్లాడుతుంటే, అదేంటి ఆ అమ్మాయిని ఎందుకంటున్నావు, అక్కడ క్లియర్గా ధ్రువ్ సరే ఆ అమ్మాయితో మాట్లాడాలని చూస్తున్నాడు కదా అని అంటుంది ఆనంది. ఏయ్ నోరు మూసుకొని జూనియర్లా ఉండు, ఏదో షర్మిల పిన్ని కూతురు కదా అని మాతో ఉన్న ఊరుకున్నాను, అందుకని నాకు ధ్రువ్కి మధ్యలో మాట్లాడితే అస్సలు ఊరుకొని జాగ్రత్త. వాట్, నువ్వేమైనా పెద్ద మహారాణి అనుకుంటున్నావా నీ చుట్టూ అందరూ తిరగడానికి, అండ్ ఇంకో విషయం తెలుసా, ధ్రువ్ సార్ నిన్ను దేకను కూడా దేకరు అని ఆనంది అనేసరికి, ఏ ఆనంది నువ్వు ఊరుకో, నేత్ర అదేదో చిన్నపిల్ల తెలియక మాట్లాడుతుంది, ప్లీజ్ నా కోసం తనను వదిలేవే అని షర్మిల అనేసరికి, నీ కోసం అని నేత్ర అంటుంటే, అక్క నీకేమైనా మెంటలా అని ఆనంది అనేలోపే, నేను నోరు మూసుకొని ఉండమని చెప్పానా, అయినా పెద్ద చిన్న లేకుండా ఏంటిది అని అక్కడి నుంచి ఆనందిని పక్కకు తీసుకుని వెళ్ళిపోతుంది షర్మిల. అక్క ఏంటక్క, ఆ అమ్మాయి ఎలా బిహేవ్ చేస్తున్నా మీరెందుకో సైలెంట్గా ఉన్నారు, నువ్వు ఉండవే, దాని గురించి దాని డాడ్ గురించి నీకు పెద్దగా తెలియక అలా మాట్లాడుతున్నావు, దానికి కోపం వస్తే ఎంతగానో తెగిస్తుంది, సో దాన్ని కెలకడం మానేసి నీ పన్ను చూసుకో, ఈసారికి నన్ను చూసి వదిలేసింది, ఇంకోసారి అస్సలు ఊరుకోదు, అలాంటి వాళ్ళకి నువ్వు కూడా దూరంగా ఉండక్క,
ఎందుకు ఎప్పుడు చూడు ఆమె కోసం పనిచేస్తావు? ఏం చెప్పమంటావు? స్కూల్లో ఒకసారి హెల్ప్ చేసిన పాపానికి ఇంకా నన్ను జలగలా పట్టుకొని వదలట్లేదు. నాకు మాత్రం సరదానా దానికోసం పనిచేయడం? అది ఈ జన్మకి నన్ను వదిలేటట్టు లేదు. కానీ నువ్వు దాంతో జాగ్రత్తగా ఉండు, దూకుడు వేషాలు వేయకు. సరే అక్క, బట్ నిన్ను ఎక్కువ ఇబ్బంది పెడితే నేను ఊరుకోను. నన్ను నేను చూసుకుంటాలే కానీ నువ్వు క్లాస్కి వెళ్ళు అని ఆనందిని పంపించేసి నేత్ర దగ్గరికి వెళ్ళి, సారీ నేత్ర, దానికి నీ గురించి తెలియక అలా మాట్లాడింది. నేను నచ్చ చెప్పానులే, ఇంకా అలా ఉండదు. ప్లీజ్ దాన్ని ఏం చేయకు. దాని మాటలకి నాకు కోపం నశాలానికి ఎక్కింది. ఆ కోపంలో ఏం చేసేదాన్నో నాకే తెలీదు. కానీ ఈసారికి నీ మొహం చూసి నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి దాన్ని వదిలేసా. మళ్ళీ ఇది రిపీట్ అయితే అస్సలు ఊరుకోను, జాగ్రత్త అని చెప్పి పదండి అని మిగిలిన ఫ్రెండ్స్ని కూడా పిలుచుకొని క్లాస్కి వెళ్తుంది. అప్పటికి ధ్రువ్ క్లాస్కి వచ్చేయడంతో అతన్ని చూడగానే అతని పక్కకి వెళ్ళి కూర్చుంటుంది. ఏ నేత్ర, ఏంటిది? గర్ల్స్తో కూర్చోవచ్చు కదా, ఇలా నా పక్కన కూర్చుంటావెందుకు? అదేంటి ధ్రువ్, మనం బెస్ట్ ఫ్రెండ్స్ కదా, నేను నీ పక్కన కూర్చోవచ్చు. పైగా మన కాలేజ్లో బాయ్స్ సెపరేట్గా గర్ల్స్ సెపరేట్గా కూర్చోవాలని రూల్ కూడా లేదు. అబ్బా సర్లే, ఇంక చాలు, వినలేకపోతున్నా. పోదురు, ఎప్పుడు ఇంతే, నేను మాట్లాడితే వినలేను అంటావు. ఏ సరదాగా అలా అంటానులే అని ధ్రువ్ నవ్వుతూ అనేసరికి ఇదే మంచి సమయం అనుకొని, అవును ధ్రువ్, ఇందాక పక్కన డిగ్రీ క్యాంపస్లో ఎవరితోనో మాట్లాడుతున్నావు, ఆ అమ్మాయి నీకు తెలుసా అని ఓరగా అతన్ని చూస్తూ ఆమె అడిగేసరికి, నేను మాట్లాడానని నీకెలా తెలుసు అని సూటిగా ఆమెనే చూస్తూ ప్రశ్నిస్తాడు ధ్రువ్. అమ్మో, ధ్రువ్ ఏంటి ఇలా అడుగుతున్నాడు అని మనసులో అనుకొని, అది ధ్రువ్ అది అంటుంటే, చెప్పు నీకెలా తెలుసు అని కొంచెం గట్టిగానే అడుగుతాడు ధ్రువ్. ఆ బేస్ వాయిస్కి దడుచుకొని అలానే చూస్తూ ఉంటుంది నేత్ర. అదే ఈరోజు ఎపిసోడ్ మరి ఎలా ఉంది కమెంట్స్లో చెప్పండి. అలానే ఈ మధ్య కమెంట్స్ అస్సలు రావట్లేదబ్బా, ఏంటి? అడిగితేనే కమెంట్స్ పెడతారా లేకపోతే లేదా? ఏంటో, సర్లేండి మీ ఇష్టం. ఇక ఉంటాం మరి, బాయ్. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఇట్లు మీ సౌజీ ప్రియా.